విజయ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయిని చూడు, ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళని చూడరా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే సిటీలోనే పెళ్లి ఇష్టం లేదని చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చిండేవాళ్ళం కదగా. ఇలా పెళ్లి టైంలో పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయి బతుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు విజయ్, జీవితంలో కొన్నింటిని నమ్మాలి, కొన్నింటిని అర్థం చేసుకోవాలి. మీరు మీ ప్రేమను నమ్ముకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఇంతమంది ముందు ఒక అమ్మాయిని ప్రేమించి కూడా ప్రేమ లేనట్టు పెళ్లి అని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి కూడా తీరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని తడిగుడ్డతో ఆ అమ్మాయి గొంతు కోస్తావా? అయ్యో, అదేంటండి? ఈ ఊరికున్న ఆచారం ప్రకారమే కదా ఊరి పెద్ద విజయ్ అడిగింది. అంటే ఇలాంటి ఒక అవకాశాన్ని, ఇలాంటి ఒక ఆచారాన్ని అడ్డు పెట్టుకొని తిరిగినంత కాలం ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నానని తిరిగి ఇప్పుడు ఇలా చెప్పడం సబబే అంటావా? నా మేనల్లుడనే గాని వీడు చేసిన పని ఎవరు మాత్రం సమర్థిస్తారు? హే విజయ్, నువ్వు ప్రేమించావని మీ ప్రేమని గౌరవించే కదా హోమ్ మినిస్టర్ సంబంధాన్ని కూడా పక్కన పెట్టాం. అసలు ప్రవళికి ఎవరో తెలుసు కదా, నా కుడి భుజం సత్య మరదలరా. సత్య నా కోసం ప్రాణం ఇస్తాడు. అలాంటి వాడి మరదలకి అన్యాయం చేస్తావా? మావయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా అభిప్రాయం చెప్పమనంటేనే నేను నా అభిప్రాయం చెప్పాను. మన ఆచారం ప్రకారమే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఏంటమ్మా ఇది రాజేశ్వరి? నువ్వే కదా ఆ అమ్మాయి అంటే వాడికి ఇష్టమని ఇక్కడికి తీసుకొచ్చావు. నాకు ఏమి అర్థం కావట్లేదన్నయ్యా. విజయ్, ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు ప్రవళిక మెడలో తాలి కట్టి తీరాల్సిందే. నేను కట్టలేను మామయ్య. నువ్వు తప్పు చేస్తున్నావు విజయ్. ఆడపిల్లకి అన్యాయం చేయడం అంత మంచిది కాదు. మనంతైన పిల్లలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పినప్పుడు మనం వాళ్ళని ఏం చెప్పి ఒప్పించగలం అన్నయ్యా? ఆగండి, ఎవరూ ఏమీ అనుకోవద్దు. విజయ్ తన అభిప్రాయాన్ని అందరి ఎదుట నిరభ్యంతరంగా చెప్పాడు. అతని అభిప్రాయం చెప్పాక అతన్ని ఫోర్సు చేయడం పద్ధతి కాదు. ఒక్కసారి పెళ్లి ఇష్టం లేదు అన్నాడంటే అతనికి పెళ్లి ఇష్టం లేదనే అర్థం. ఇక మాటలు అనవసరం. ఈ పెళ్లి ఈ క్షణంతో ఆగిపోయింది. ఇంకా ఈ పెళ్లి గురించి మాట్లాడడానికి సాహసం చేయకండి. ఇక మాట్లాడేదేమీ లేదు. ఇది ఈ ఊరి తీర్పు. దీన్ని ఏమాత్రం అధిగమించినా వాళ్ళు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. వాళ్లతో ఈ ఊరి వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. చివరికి వాళ్ళు చనిపోయినా కూడా ఈ ఊరి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమీ అర్థం కావడం లేదు సత్య. పిల్లల మనస్తత్వం ఎప్పుడు ఏ రకంగా మారుతుందో ఏమీ చెప్పలేకపోతున్నావు. సత్య, వాడెందుకు ఇలా అంటున్నాడో అది మాత్రం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికీ ఇదివరకే ఏదైనా మనస్పర్ధలు వచ్చుంటాయా? ఏది ఏమైనా ఇది చిన్న విషయం అయితే కాదు. నన్ను క్షమించు సత్య. అన్నా, అదేంటన్నా, ఇందులో మీ తప్పే ఉంది. మీరెందుకు అంత మాట అంటారు?
ఎవరి బిడ్డైతే ఏంటి, బాధ బాధే కదా. వాడు నేను ప్రేమించానమ్మా అంటేనే నా కొడుకు సంతోషం కంటే నాకింకేం కావాలనుకుని కోరి వచ్చిన సంబంధాన్ని కూడా కాదనుకున్నాను. ఆ విషయం నీకూడా తెలుసు కదా సత్య. అవును రాజేశ్వరి గారు, నా ముందే ఆ సంబంధం వద్దని వెనక్కి పంపించారు. ఆ మంజు వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ అమ్మాయి గుండె పగిలి ఏడుస్తుంటే ఆ బాధను చూడలేక నా గుండె ఆగిపోయేలా ఉంది. జనరల్గా నాది కూడా మా అన్నయ్య లాంటి మనసే. ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను. అలాంటిది మా వల్లే తప్పు జరిగితే ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. పాపం ఆడపిల్ల తల్లిగా కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బెంగతో తలరిల్లిపోతుంది. ఈ పరిస్థితి చూస్తుంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను సత్య. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించు. మా ఊరి ఆచారం కాకపోతే నా కొడుకు మెడ మీద కత్తి పెట్టైనా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించేదాన్ని. మొత్తం చేసిందంతా చేసేసి మొసలి కన్నీరు కారుస్తున్నావా? రాజేశ్వరి గారు, మీ ఊరి ఆచారం ఇదైనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? ఆ పెళ్లి పెద్ద ఇందాక అంతగా చెప్పారు కదండి, ఇక ఈ పెళ్లి ప్రస్తావనే వద్దు అని. పెళ్లి రద్దయిందని చెప్పాక ఇంక బాధపడి ఏం చేస్తాం చెప్పండి? అంటే ఇక దీనికి పరిష్కారమే లేదా? ఈ ఊరి పద్ధతులు ఆచారాలు పాటించడం ఏంటి? పెళ్లి వరకు తీసుకొచ్చి కాదన్న ఈ విజయ్కి పనిష్మెంటే లేదా? మీరేంటండి బాంబులు పేల్చినట్టు అప్పుడో మాట ఇప్పుడో మాట పేలుస్తున్నారు? ఇక్కడ ఆచారం అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీరు కాస్త మౌనం వహించండి. నన్ను క్షమించమని ఆ అన్నపూర్ణ గారి కాళ్ళ మీద పడమంటారా విశ్వనాథ్ గారు? రాజేశ్వరి, నువ్వు ఒక్కదానివే క్షమించమని అడగడం కాదు. వాళ్ళ బాధకు కారణం తెలుసో తెలియకో నేను కూడా ఉంటానేమో. సత్య, అన్నపూర్ణ గారికి నేను కూడా క్షమాపణ కోరుకుంటాను. అన్నా, ఇందులో మీ తప్పు లేదన్నా.